ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఇక్కడ చూడండి, మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ డేట్ రెండు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఈరోజు వీడియోలో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీకి సంబంధించినటువంటి బిఎల్ఐసి కోర్స్ ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకు మారడం జరిగింది. ఇది రివైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను తెలియజేయాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు అంటే మీకు అర్థమవుతుంది. డేట్స్ ఎప్పటి వరకు చేంజ్ చేశారు ఏంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ 1 year కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వరకు టైం టేబుల్ ఏంది, దాని గురించి మనం మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవసరమైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంటాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఇది అఫీషియల్గా ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి బిఎల్ఐసి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, రివిజన్ నోటిఫికేషన్ అని ఇచ్చేసారు. ఇక్కడ బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జూలై 2024 అనమాట. చూసుకున్నట్లయితే మనం ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ జూలైలో కదా, దిస్ ఈస్ టు నోటిఫైడ్ దట్ ద బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ 2022 అండ్ 2023 బ్యాచెస్ ఎవరైతే 2022లో జాయిన్ అయిన వాళ్ళు కానీ 2023లో జాయిన్ అయిన వాళ్ళు కానీ దానికి సంబంధించిన ఈ బ్యాచ్లకు సంబంధించినటువంటి రీఅడ్మిషన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే, ఇప్పుడు 2023లో జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే, ఇద్దరికి ఒకటే థియరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ అనమాట. ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 11 July to 15 July ఈ మధ్యలో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మన ప్రాక్టికల్ అనేది వెబ్సైట్లో తర్వాత మనకు అనౌన్స్ చేశారని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇక్కడ ఉంది మనకు ప్రాక్టికల్ అనేది మనకు వాళ్ళే తర్వాత వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకు ఆల్రెడీ పే చేయడానికి అవకాశం కూడా ఇచ్చారు కదా. ఆ అవకాశం అనేది మనకు లాస్ట్ ఎప్పుడు ఉందంటే మనకు ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ అయితే మనకు 26 April రోజు మనకు ఎగ్జామినేషన్ పే చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి మనకు 1000 రూపీస్ ఫైన్తో నడుస్తుంది అనమాట. అది కూడా 20 June వరకు మాత్రమే. ఎవరైతే ఇంకా పే చేసుకోలేరో వాళ్ళు పే చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు 1000 రూపీస్ ఫైన్ ఉందన్నమాట. ఇప్పుడైతే 20 వరకు అయితే ఆల్రెడీ 500 ఫైన్ అయిపోయింది, వితౌట్ ఫైన్ కూడా అయిపోయింది. మనకు డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 1000 రూపీస్ ఫైన్తో మాత్రమే మనకి ఇక్కడ పే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్జామినేషన్ ఫీ వచ్చినప్పుడు మనము ఎగ్జామినేషన్ ఫీ గురించి అండ్ షెడ్యూల్ గురించి ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ డేట్ అయితే మారింది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అదే పాత డేట్స్ అనుకుంటారు కదా, ఖచ్చితంగా జనాలకు అప్డేట్లో లేకపోయి ఉంటే అప్డేట్ కోసం నేను ఈ ఎగ్జామినేషన్ ఫీ షెడ్యూల్ అయితే మారిందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 1000 రూపీస్ ఫైన్ వచ్చేసరికి మనకు 20 June వరకు మనకైతే పే చేసుకోవచ్చు 1000 రూపీస్ ఫైన్తోని. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇప్పుడు జూలై ఎగ్జామ్ ఎల్ఎస్సి అనమాట, ఇంగ్లీష్ ఫర్ LIS ప్రొఫెషనల్స్ అనే ఎగ్జామ్ మనకు జూలై 11 రోజు కండక్ట్ చేస్తున్నారు. 2 గంటల నుంచి 4 గంటల వరకు కండక్ట్ చేస్తున్నారు. అంటే 2 PM నుంచి 4 PM, అది 2 hours మాత్రం కండక్ట్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ ఎగ్జామ్ వచ్చేసరికి AECC అనమాట, పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనే ఒక ఎగ్జామ్ని 12 రోజు మనకు కండక్ట్ చేస్తున్నారు. జూలై 12 రోజు కండక్ట్ చేస్తున్నారు 2 నుంచి 4 PM వరకు. తర్వాత వచ్చేసరికి థర్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి GE స్కాలర్ కమ్యూనికేషన్స్ అని ఉంది. అది 13 July నుంచి మనకు 2 PM నుంచి 4 PM వరకు కండక్ట్ చేస్తున్నారు. DSC 1 అనే ఒకటి ఎగ్జామ్ ఉంది, ఫోర్త్ ఎగ్జామ్ అనమాట. ఇది లైబ్రరీ అండ్ సొసైటీ అని వచ్చేసి మనకు జూలై 14 రోజు మనం కండక్ట్ చేస్తున్నారు 2 PM నుంచి 5 PM అనేది 3 hours ఎగ్జామ్ అనమాట. ఇంతకుముందు 3 ఎగ్జామ్స్ ఏమో 2 hours, ఇది మాత్రం 3 hours ఎగ్జామ్ అనమాట. తర్వాత DSC 2 అనేది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ అనే ఎగ్జామ్ 15 July రోజు మనం కండక్ట్ చేస్తున్నారు 2 PM నుంచి 5 PM వరకు 3 hours ఎగ్జామ్ అనమాట. ఇది మనకు వచ్చేసరికి 6th ఎగ్జామ్ వచ్చేసరికి DSC 3 లైబ్రరీ క్లాసిఫికేషన్ అండ్ థియరీ అండ్ ప్రాక్టికల్ 2 batches per day అని 2 batchesని మనకు కండక్ట్ చేస్తారు. ఇది మనకు ప్రాక్టికల్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఇది యూనివర్సిటీ వాళ్ళు మనకు అప్డేట్ చేస్తారు. అలాగే మనకు 7th ఎగ్జామ్ వచ్చేసి సెక్వాన్ అని బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అని వచ్చేసి ఒక ఎగ్జామ్ ఉంది. అది కూడా సేమ్ యూనివర్సిటీ వాళ్ళే మనకు కండక్ట్ చేస్తారు. మనకు డేట్స్ అయితే యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తారనమాట. యూనివర్సిటీ వెబ్సైట్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి ఆ డేట్స్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఎందుకు తెలియాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఈ డేట్స్ అయితే మనకు చేంజ్ చేశారు కదా. పాత డేట్స్ను నేను డిస్ప్లే చేస్తాను చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ని మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను పాత డేట్స్ని కూడా. ఇక్కడ కొత్త డేట్స్ అయితే మనకు వచ్చేసరికి మనకు జూలై 11 నుంచి మనకు జూలై 15 వరకు అయితే థియరీ ఎగ్జామ్స్ అయితే మనం కండక్ట్ చేస్తాం.
జాగ్రత్త అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ మళ్ళీ మిస్ అయితే మీకు బ్యాక్లాగ్ అయిపోతే ఇది 1 year కోర్సే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా యూజ్ అవుతాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్ కాబట్టి ఎగ్జామ్స్ డేట్స్ పాత డేట్స్ ఉన్నాయి, నేను ఇంత స్పెసిఫిక్గా చెప్పకండి, పాత డేట్స్ మారినాయి కాబట్టి ఈ కొత్త డేట్స్ని ప్రకారంగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇన్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే BLIC ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అయితే మీకు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరైతే BLIC ఫస్ట్ సెమిస్టర్ రాస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.